ఆల్మోస్ట్ ఎంత తగ్గినాయి? ఆవు పైన ఒక 15 నుంచి 20,000 తగ్గినాయండి. 15 నుంచి 20,000 తగ్గినాయి. జెర్సీ ఆవులకి, చిన్న ఆవుల నుంచి పెద్ద ఆవులు అన్ని అంత దూరం నుంచి నమ్ముకొని వచ్చిన తర్వాత మనకి పాలావు అయితే 1-2 సార్లు పిండుకొని పాలు చూసుకోవడం. సూటావుకైతే ఒక గూదకి ఒక సన్ను గ్యారంటీ ఇస్తాం. ఆవును బట్టి 60 నుంచి 130 దాకా దొరుకుతాయి మన దగ్గర. 130 వరకు. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే పుంగనూరులో ఉన్నాము. పుంగనూరు అనేది చిత్తూరు డిస్టిక్ కింద వస్తుంది. ఇక్కడ మనం ఒక డైరీ ఫామ్లో ఉన్నాము. ప్రజెంట్ అనేది ఆవులకు పాల రేట్ అనేది చాలా వరకు డౌన్ అయిపోయిందిగా. మరి ఇక్కడ ఏమైనా ఆవుల రేట్లు ఏమైనా తగ్గినాయా? వీళ్ళ డైరీ ఫామ్లో అసలు ఎలాంటి ఆవులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అసలు ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వీళ్ళు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, మరి రైతులు ఒక 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వీళ్ళ ఫామ్లోకి వచ్చి తీసుకున్నప్పుడు ఎలాంటి భరోసాని ఇస్తున్నారు అనే విషయాలు మనం పూర్తిగా వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మరిన్ని ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను మిత్రమా. సో నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ మీ డైరీ ఫామ్ పేరు ఏం పేరు అన్న? సాదిక్ డైరీ ఫామ్. సాదిక్ డైరీ ఫామ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రన్ చేస్తున్నారన్న? దాదాపు 25 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నాం. 25 ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నారా? సో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఆవులు? మేమైతే చింతామణి సంత నుంచి తెస్తాము, చుట్టుపక్కల పల్లెల నుంచి తెస్తాము. అంటే రైతుల దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. మరి తెచ్చినటువంటి ఆవుకు ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు మీరు? ఈడ మాకు దొరికే దానా వచ్చి ఫీడు, పొట్టు, భూస ఇవి పెడతామన్నా. ఎండుగడ్డి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసినాము ఆవులు భారీ సైజులో ఉన్నాయన్న. మీరు ఎలాంటి ఆవులకు ప్రిఫరెన్స్ ఇస్తారు? మేము హెచ్ఎఫ్ ఆవులకి, జెర్సీ ఆవులకి, చిన్న ఆవుల నుంచి పెద్ద ఆవులకు అన్ని ఆవులకి మనం ఇచ్చేస్తాము. అన్ని ఆవులు. ఇప్పుడు కామన్గా బయట మిల్క్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. పాడి రైతులు చాలా వరకు నాకు తెలియజేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాల రేట్లు డౌన్ అయినాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 4 ఆవులు ఉన్నాయి ప్రజెంట్. ఇంకా మీకు ఫామ్స్ ఉన్నాయా? ఫామ్స్ ఉన్నాయన్న. ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయా? సో మరి ఇంత ఉన్నప్పుడు ప్రజెంట్ ఏమన్నా ఆవుల రేట్లు ఏమైనా తగ్గినాయా? తగ్గినాయన్న. ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ ఎంత తగ్గినాయి? ఆవు పైన ఒక 15 నుంచి 20,000 తగ్గినాయన్న. 15 నుంచి 20,000 తగ్గినాయా? ఇప్పుడు కామన్గా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి సేల్స్ చేస్తున్నారు కదా, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మీరంతా? మాది వచ్చి ఒంగోలులో పల్లామల్లి ఒకటి, హైదరాబాద్లో మాణిక్యపూర్ ఒకటి సేల్ చేస్తారా? ఓకే. మీ ఫామ్లో ఎంత రేట్లో ఉన్నాయన్న ఆవులు? అన్న ఆవును బట్టి 60 నుంచి 130 దాకా దొరుకుతాయి మన దగ్గర. 130 వరకు దొరుకుతాయి. అంటే దాని యొక్క మిల్క్ కెపాసిటీని బట్టి ఆవును బట్టి. ఓకే అన్న, ఇంకో విషయాన్ని కూడా మాట్లాడదాం. ఇప్పుడు సపోజ్ ఒక రైతు 100 కిలోమీటర్ల నుంచి పుంగనూరు అంటే చాలా అప్పటి నుంచి ఫేమస్ కాబట్టి ఆవుల పరంగా, ఆ రైతు 100 కిలోమీటర్ ట్రావెలింగ్ చేసి సపోజ్ మీ ఫామ్కి వచ్చిండు అనుకోండి, ఇప్పుడు ఒక ఆవును పర్చేసింగ్ చేసిండు, మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అన్న ఆయన పర్చేజ్ చేసిన ఆవు సూటిదా, పాలదైతే 1-2-3 సార్లు పిండుకొని పాలు, దానికైతే అది గ్యారంటీ. సూటి ఆవుకైతే ఒక కుప్ప, ఒక సన్ను, దానికి గ్యారంటీ ఇస్తామన్న. అయితే అన్నగారు ఏమంటున్నారంటే మీరు ఒకవేళ పాలిచ్చే ఆవు కనుక ఉంటే ఒకటి కాదు 2 కాదు 3 సార్లు అయినా మిల్క్ మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఏమన్నా సుడితో ఉన్నటువంటి ఆవులు కానీ రొమ్ము ఫెయిల్ అయినా కానీ గుడ్ల మేక కూడా మేము గ్యారంటీ ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. ఎట్లా మరి గ్యారంటీ అంటే ఎక్స్చేంజ్ కింద ఇస్తారా అండి? అన్న ఎక్స్చేంజ్ కింద ఇస్తారంట. ఎట్లా ఫస్ట్ ఎక్స్చేంజ్ తీసుకొస్తారా, సెకండ్, థర్డ్, ఏ విధంగా తీసుకొస్తారు అన్న? మనం ఆడ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది, థర్డ్ ఉంటుంది, ఫోర్త్ కూడా ఉంటుంది. మనకి సెకండ్, థర్డ్ అన్న. సెకండ్, థర్డ్. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము సెకండ్, థర్డ్ తీసుకొస్తాము, కొంచెం అది కూడా రైతు దగ్గర ఎక్కువ ఈతలు వినడానికి అవకాశం ఉంటుందని మనకు తెలియజేస్తున్నారు. ఏదో యూట్యూబ్లో చూసి వచ్చి సడన్గా తీసుకోవడం కాదు మిత్రమా. ఈ ఫామ్ దగ్గరకు వచ్చి 1-2 సార్లు ఒకవేళ అది ఈనింది పాలిస్తుందంటే 1-2 సార్లు మీరు పూర్తిగా చెక్ చేసుకోవాలి. లేకుంటే సుడితో ఉందంటే వాళ్ళతో డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవాలి, అన్ని విధాలు చేసుకోవాలి. సడన్గా వచ్చి యూట్యూబ్ చూసి తీసుకోవద్దు అంటే ఒకసారి వచ్చే అవకాశం ఉంటాయి మిత్రమా. మీరు పాడి రైతులు ఎవరైనా సరే మీరు గమనించాలి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మిల్క్ రేట్ లేకపోవడం వల్ల కూడా 10 నుంచి 15 వేలు కూడా తగ్గినాయని మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి ఈ పెద్ద ఆవును చూసుకుందాము. ఇది ఎన్నో పనుల మీద ఉంది, ఒకసారి వాటి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము. దీన్ని నడక చూడండి మీరు ఒకసారి. ఓకే, ఒకసారి దీని పనులు కూడా చూసుకుందాము. ఒకసారి పనులు చూపెట్టాను అన్న. అరకడతో ఉందన్న. ఇది ఎన్నో లాక్టేషన్ అన్న? ఇది 2వ ఈతనా, 3వ ఈతనా? ఇది 3వదన్న. 3వ ఈతనా? ఓకే, మీరు చూసుకోవచ్చు. ఇది ఇంకా వారం రోజుల్లో టైం ఉందని చెప్తున్నారు అన్న. ఇంకోటి అన్న, చాలామంది యూట్యూబ్ చూసి రైతులు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే రేట్లు అనేది చాలా ఎక్కువ చెప్తున్నారని అంటున్నారు అన్న. లేదన్న, ఆవును బట్టే చెప్తాం కదా, ఆవును బట్టి క్వాలిటీని బట్టి చెప్తామన్నా. సో మీరు చూసుకోవచ్చు. ఇది ఇంకా వారం రోజుల్లో టైం ఉందని తెలియజేస్తున్నారు.
ఇది ప్యూర్ బీడ్ హెచ్ఎఫ్ అనా క్రాస్ అనేది? నా హెచ్ఎఫ్ అన్న ఇది. హెచ్ఎఫ్ అంట. సపోజ్ ఇది హెవీ సైజ్ ఆవు ఉంది కదా, ఇంత హెవీ సైజులో ఆవు తేవడానికి రీజన్ ఏందంటారు? అన్న చిన్న ఆవులు 2 పెట్టే బదులు పెద్ద ఆవులు పెట్టుకుంటే చాలన్న. అందువల్ల మనం 2 ఆవులు మెయింటెనెన్స్ కంటే ఒక ఆవు మెయింటెనెన్స్ సరిపోద్ది. ఒక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయండి. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి 1-2 సార్లు పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మాత్రం ప్రొసీడ్ కావాలి మిత్రమా. చూసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇవి ఉన్నాయి కదా ఆవులు, ఇవి కూడా అన్ని సెకండ్ లాక్టివేషన్, థర్డ్ లాక్టివేషన్ అన్న ఇవి 3 వచ్చి ఇది వచ్చి ఫస్ట్ అన్న, ఫస్ట్ లాక్టివేషన్ 4 పళ్ళతో ఉంది. ఓకే. ఎన్ని లీటర్ వరకు పాలు ఇచ్చే అవకాశం ఉందండి? నా ఇది ఒక 25 లీటర్లు ఇస్తామండి ఒక రోజుకి. మీరు చూసుకోవచ్చు. ఇది అంటే 25 లీటర్ల వరకు ఇచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉందన్న దీనికి? ఏదో ఒక 3 రోజులు ఉందన్న. 3 రోజులు ఉందా? ఇది కొంచెం కొంచెం క్రాస్ బ్రీడ్ లాగా కనిపిస్తుంది అన్న. ఇది గిరిలో క్రాస్ అన్న. ఇది గిరిలో క్రాస్. గిరి. సో ఇంకో ఆవు గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఎన్నో అవుతా అన్న? ఇది సెకండ్ అన్న. సెకండ్. ఎన్ని లీటర్ వరకు పాలిస్తా అన్న రైతుకి? అన్న ఇది 2 పూట్లు వచ్చి ఒక 18 లీటర్ పాలు ఇస్తుంది అన్న. అంటే రోజుకి 18 లీటర్ పాలు ఇస్తుంది. ఒకసారి పళ్ళు చూపెట్టన్నా ఒకసారి. ఇది అరగంట. ఇప్పుడు సుడితో ఎన్ని రోజులకు టైం ఉందన్న ఇక్కడ డెలివరీ కావడానికి? అన్న 4 ఆవులు వచ్చి మొత్తం ఒక వారం 10 రోజులు అయింది. వారం 10 రోజుల పడుతుందా? సో మీరు చూసుకోవచ్చు. ఒకసారి దీన్ని నడక చూడండి. ఒకసారి ఇటు లోపల రా. ఒకసారి మీరు చూడండి దీన్ని నడక, ఒకసారి క్వాలిటీ ఇట్లా అన్ని విధాలా. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఫామ్ దగ్గరకు వచ్చి మీరు అన్ని విధాల 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక 1,00,000 రూపాయలు పెడుతున్నారంటే ఒక 1,000 రూపాయలు కాదు 2,000 అయినా ఛార్జ్ పెట్టుకొని వచ్చి మీరు ఒకరోజు స్టే చేసుకొని ఆవు కండిషను, ఒకవేళ అది పర్ఫెక్ట్గా ఉందా లేదా, మరి తింటుందా లేదా, దాని యొక్క రొమ్ము, దాని యొక్క నిప్పుల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది మిత్రమా. ప్రజెంట్ అయితే మిల్క్ రేట్లు అనేది లీటర్కి అనేది ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గిందని రైతులు కూడా తెలియజేశారు. అలాగే ఇక్కడ ఆవుల రేట్లు కూడా మనం అడిగాము, ఎంతలో తగ్గినా అంటే 10 నుంచి 15 వేల వరకు తగ్గాయని మనకు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఇది అలాగే ఇది కూడా ఉంది. ఒకసారి దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్ని హెచ్ఎఫ్కే ప్రిఫరెన్స్ ఇస్తారన్న ఎక్కువగా? లే అన్న, అన్నీ ఉంటాయి. జెర్సీలు ఉంటాయి, హెచ్ఎఫ్లు ఉంటాయి, హెచ్ఎఫ్ క్రాస్లు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అన్న ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందా? ఉందన్న. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ అంటే మరి ఆధార్లు, చిట్టీలు ఇట్లా ఏమన్నా ఇస్తారన్న? అన్నీ ఇవ్వాలన్న. ఇప్పుడు సపోజు ఇప్పుడు ఈ పుంగనూరు ఉంది, పుంగనూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే మామూలుగా ఎంత ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్లో? నా ట్రాన్స్పోర్ట్ అయితే ఆవుకి ఒక 3 నుంచి 4 వేలు వస్తుంది. 3 నుంచి 4 వేలు వస్తాయి. సో వాళ్ళు చెప్తున్నారు. సో చూసుకోవచ్చు. ఒకసారి ఈ ఆవును కూడా మనం తెలుసుకుందాము. ఒకసారి ఇది చూపెట్టండి పళ్ళు. చూసుకోవచ్చు మీరు. ఓకే. ఇది ఎన్ని లీటర్ల వరకు ఇచ్చే అవకాశం ఉందన్న రైతుకి? 18 లీటర్లు వస్తుంది అన్న రోజు మీద. ఓకే, చూసుకోవచ్చు. రోజు 18 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తున్నారు. ఇది ఎన్ని రోజుల టైం ఉందన్న ఆల్మోస్ట్ ఆల్? అన్న ఇది ఒక 10 రోజులు పడుతుంది అన్న. 10 రోజులు పడుతుంది అంట. సో మీరు చూసుకోవచ్చు కింద నిప్పల్స్ కూడా ఒకసారి. సేల్కుందన్న? సేల్కుంది. దీని మదర్ మిల్క్ కెపాసిటీ ఎంత అన్న? దీని మదర్ మిల్క్ 30 లీటర్స్ అన్న. 30 లీటర్ల వరకు ఇస్తారు అన్న. ఇప్పుడు దీని యొక్క మదర్ అనేది మీరు 30 లీటర్లు అని చెప్తున్నారు కదా, నుంచి తీసుకొచ్చి ఆ ఫార్మర్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారన్న? చెప్తామన్నా. మీరు చూసుకోవచ్చు ఈ బుల్ అనేది 30 లీటర్ల కెపాసిటీ అని మనకు తెలియజేస్తున్నారు. ఎన్ని నెలలు అయిపోయింది? ఎంత వయసు ఉంటుంది ఇది అందాదా అన్న? దీనికి 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు ఉంటుందా? సో బుల్ అనేది డైరీ ఫామ్లో ఉంటే మన సక్సెస్ రేట్ను కొంత 90% వరకు అధిగమించవచ్చు. మీరు ఒక డైరీ ఫామ్ను పెడుతున్నారంటే కొత్తగా అసలు మనకి ఏమొచ్చు ఒక డైరీ ఫామ్లో మెయింటెనెన్స్ మనం చేయగలుగుతామా? మెడికల్ పరంగా మనకి ఏమైనా అవగాహన ఉందా? గడ్డి సోర్స్ ఉందా? మనకి ఏమైనా సొంత ఇన్వెస్ట్మెంట్ ఉందా? ల్యాండ్ ఉందా లేదా? ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అందులో నష్టాలు కానీ లాభాలు కానీ అసలు ఏ విధంగా ఉంటుంది ఆవు, ఒకవేళ మన డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్కటి మీరు బేరీజీ వేసుకున్న తర్వాత మాత్రమే ఒక డైరీ ఫామ్ని
మెయింటైన్ చేస్తే బాగుంటాయి మిత్రమా. ఏదో యూట్యూబ్ చూసి తొందరపడి వస్తే మాత్రం నష్టాలు ఫేస్ చేసే అవకాశం ఉంటుందని అన్నగారు కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, అన్నగారి నెంబర్కి సంప్రదించండి. ఇప్పుడు మనం చెప్పాము అక్కడ భారీ సైజులో ఆవులు ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా మోతాదులో సైజు ఆవులు ఉన్నాయి. ఇవి కూడా ఎంత రేట్లో ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఇవి కూడా చెప్పండి, ఎన్నో లాక్టేషన్లు ఉన్నాయి, ఎన్ని లీటర్ పాలు ఇచ్చేటివి ఉన్నాయి, ఎంత రేట్లో ఉన్నాయన్న? నా సెకండ్ లాక్టేషన్లో ఉన్నాయి ఇవి. ఇవి ఒక 15 లీటర్లు 16 లీటర్లు ఇచ్చి ఒక రోజు మీద. ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఎంత రేంజ్లో ఉన్నాయి మరి ఇవి? అన్న ఇవి ఒక 60 నుంచి 80 లోపు ఉంటాయన్న. 60 నుంచి 80 లోపు ఉంటాయి. అన్నీ కొంచెం బ్రీడ్ హెచ్ఎఫ్ అన్న, కొంచెం ఎరుపు రంగులో ఉన్నాయి, కలర్ డిఫరెన్స్ ఉన్నాయి. అన్న ఇది జెర్సీ ఉన్నాయి, ఓలిస్టన్ క్రాస్ ఉంది, జెర్సీలో ఓలిస్టన్ క్రాస్ అది. ఇది హెచ్ఎఫ్లో క్రాస్. సో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు స్వయంగా ఒకసారి ఫామ్ దగ్గరకు వచ్చి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు అని అన్నగారు మనకు తెలియజేస్తున్నారు మిత్రమా. ఇప్పుడు అన్ని సెకండ్ అయినా ఇంకా థర్డ్ ఏమన్నా? సెకండ్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సుడితోనే ఉన్నాయి. ఎన్ని రోజుల వరకు డెలివరీ అయ్యే అవకాశం ఉన్నాయన్నా? దాదాపు 15 నుంచి 20 రోజులు పడతాయి. 15 నుంచి 20 రోజులు పడతాయి. ఓకే. యాక్చువల్లీ 2 షెడ్లు ఉన్నాయి, అక్కడ భారీ సైజులో ఆవులు ఉన్నాయి, ఇక్కడ మోతాదు సైజులో ఆవులు ఉన్నాయని మనకు అన్నగారు తెలియజేయడం జరిగింది. అందుకే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఆవులు మీకు చూపిస్తున్నాను మిత్రమా. మీకు ఏమైనా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి అన్నకు కాల్ చేసి పూర్తి వివరాలు పొందండి.